మామ ఈ ఫోటోలో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న కపుల్ నేమ్స్ అఖిల్ అండ్ మేఘా. వీళ్ళు కేరళలో చాలా ఫేమస్ యూట్యూబర్స్, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. వీళ్ళకు రీసెంట్గా మ్యారేజ్ అయింది 2-3 years ago. అయితే మేఘా కనిపించట్లేదని తన హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు సీసీ ఫుటేజ్ చూసి ఇంట్లో మేఘా నగలు డబ్బు నీట్గా సర్దుకొని బస్ కండక్టర్తో పారిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తను హ్యాండ్సమ్ అండ్ రిచ్ పర్సన్ని కాకుండా జస్ట్ ఒక బస్ కండక్టర్ని ప్రిఫర్ చేసింది. వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ ఒక విషయం నేర్చుకోవచ్చు. అదే సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదని, వాళ్ళ ఫోటోలో వీడియోస్లో చూసేదంతా నిజం కాదని. రియాలిటీకి వస్తే పూర్తిగా వేరుగా ఉంటుంది. అండ్ సోషల్ మీడియాకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామ ఈ కేరళకు చెందిన యూట్యూబర్ అఖిల్ ఎన్ఆర్డి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. అయితే ఇతని భార్య బస్ కండక్టర్తో లేచిపోయిందని మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అఖిల్ అదృష్టవంతుడనే చెప్పాలి మామ. అఖిల్ని చంపకుండా లవర్తో లేచిపోయింది. ఈ విషయంలో మనం మగజాతి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మామ. అసలు మ్యాటర్లోకి వెళ్తే అఖిల్ అండ్ మేఘా అలియాస్ మేఘనా, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్స్, క్యూట్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ రీల్స్తో ఎంతో మందికి ఫేవరెట్ కపుల్గా మారిపోయారు. కానీ దాని వెనుక అసలు నిజం బయటపడేశాడు ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్తో. తన భార్య మేఘ ఒక లోకల్ బస్ కండక్టర్తో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అఖిలే స్వయంగా చెప్పాడు. అంతేకాదు ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకెళ్ళిందని వీడియోలో చెప్పాడు. ఒకప్పుడు తమ ప్రేమ కథను చూసి అసూయపడిన వాళ్ళే ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అండ్ తన ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడంట. అండ్ అఖిల్ కూడా డిప్రెషన్లోకి వెళ్ళాలని చెప్తూ వచ్చాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? అండ్ అఖిల్ కూడా డిప్రెషన్లోకి వెళ్ళాలని చెప్తూ వచ్చాడు. ఇదంతా ఓన్లీ అఖిల్ రిలీజ్ చేసిన వీడియో నుంచి అందరికీ స్ప్రెడ్ అయింది. అండ్ తన వైఫ్ సైడ్ నుంచి అఫీషియల్గా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మన ఇండియాలో ఆడవాళ్లకు అసలు ఏమైంది మామ? అఖిల్ ఎన్ఆర్డి లక్షల్లో సంపాదిస్తున్నాడు, నెలకు 10 లక్షలకు పైగా సంపాదన, వెల్ సెటిల్డ్ అండ్ హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళనే వదిలేసి వెళ్తున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోమావా, ఇంకా నువ్వెంత నేనెంత అని. అయితే మనోడు 2019లో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. అండ్ యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్ని కూడా అప్లోడ్ చేశాడు. మనోడికి 2022లో బెస్ట్ మేల్ ఎంటర్టైనర్ అవార్డు కూడా వచ్చింది. అండ్ అతను 1 year పాటు మర్చెంట్ నేవీలో వర్క్ చేశాడు. అయితే తను చాలా కాలం హాలిడేస్ తీసుకున్నాడు. అప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. మర్చెంట్ నేవీ జాబ్ కంటే యూట్యూబ్నే ఎక్కువ ప్రిఫర్ చేశాడు. మామ ఇన్స్టాగ్రామ్ చూసే నువ్వు నేను ఏం ఫీల్ అవుతావో తెలుసా? సింపుల్, వాళ్ళేంట్రా రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, రిచ్ ఫుడ్ తింటున్నారు, మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు, మంచి కార్లలో తిరుగుతున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు చూసేది ఒకే ఒక నిమిషం రియల్ మామ. ఆ లైట్ని ఆఫ్ చేసి చూడు, ఆ 23 hours 59 minutes ఏం జరిగి ఉంటుందో అది నీ ఊహకి వదిలేస్తున్నావు. ఇంట్లో ఇజ్జతికి సంబోసుకొని చేస్తారా? మార్రా. ఒక్కటి గుర్తుపెట్టుకో మామ, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లతోని నీ లైఫ్ని కంపేర్ చేసుకోకుండా నా లైఫ్ హ్యాపీగా ఉంది అని గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళు మామ. డోంట్ కంపేర్ విత్ హీరోయిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఎక్సెట్రా. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మామ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.